హాస్పిటల్ దగ్గరికి అందరూ కూడా వచ్చినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మన టీచర్ గారిని స్టేజ్ మీద తీసుకొచ్చి ముందుగా కూర్చోబెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తుంది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థికి సోమరాజు మాస్టర్ ఎంత ఫేవరెట్ అంటే నేను ఎవరిని కాదండి, సోమరాజు మాస్టర్ గుర్తు చేసుకోవాల్సి వస్తుందంటే ఇప్పుడు నేనున్నాను సార్, ఏదో ఆడుకుందాము వెళ్ళిపోదాము ఆ ఇంటి వాళ్ళని పిలిచి రే మీరు కొద్దిగా ఎత్తు అవుతున్నారు, కొద్దిగా బాగా పరిగెట్టాలి, బాగా పరిగెడితే ఏదో ఉద్యోగం వస్తాను ఆ రోజు గైడ్ చేశాడు. ఆ రోజు తెలియదు అలా గైడ్ చేయడం వల్ల రేపు నేను బాగా పరిగెట్టేసి ఉద్యోగం వచ్చిందని నాకు తెలియదు. మా నిజం చెప్తున్నా, మీకు కూడా తెలుసు మా పాస్ మార్కులు వస్తాయేమో కానీ నేను బ్రిలియంట్ స్టూడెంట్ కాదు, ఏదో భగవంతుడి కృపలు వచ్చింది. కానీ అలాంటి సార్ వాళ్ళు గైడ్ చేశారు. ఇది వస్తుంది కాబట్టి నేను పోలీస్ కాబట్టి నాకు ఆ కన్నీరు రాకపోవచ్చు. కానీ నేను ఇంకోటి చెప్తున్నానండి, నేను 2 times స్టేట్లో ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం కొట్టాను. సార్ పుణ్యమని నేను సగర్వంగా చెప్తున్నా. 2 సార్లు ఫస్ట్ ఏపీఎస్పీ స్టేట్లో ఓవరాల్గా స్టేట్లో ఏపీఎస్పీ వచ్చినప్పుడు నా నేను సెకండ్ స్పోర్ట్స్ మెరిట్లో. సార్కి మరోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మళ్ళీ 2012లో మళ్ళీ ఏఆర్ రాశాను, అప్పుడు మంచిగా చేశాను. ఇన్ని నేను చేయగలగడానికి కారణం మా సార్ వాళ్ళు ఆ రోజు మాకు ఇచ్చినటువంటి ట్రైనింగ్ అని చెప్పుకుంటూ సోమరాజు మాస్టర్ గారిని విద్యార్థులందరూ కూడా సగర్వంగా స్టేజ్ మీద తీసుకోవాలని కోరుకుంటున్నాను. మ్యారేజ్ అయింది, 2 అమ్మాయిలు ఉన్నారు, హస్బెండ్ ఆర్మీ చేస్తున్నారు. నాకు 2 పిల్లలు, పాప బాబు. నాకు 2006లో మ్యారేజ్ అయ్యింది. నాకు 6th 7th రామచంద్ర సార్ మ్యాథ్స్ వాళ్ళు నాకు చాలా ఇష్టం అనమాట. సార్ అంటే నాకు బాపట్ల ఇచ్చారు. మా వారు పెయింట్ పని చేస్తారు. మా పాప బాబు రామ్మోహన్ రావు. ఆర్మీ కూడా సూర్య వచ్చింది. నాకు 2 పిల్లలు. మా వైఫ్ పేరు రాజలక్ష్మి. 2003 బ్యాచ్ విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మీతో నేను 2002 నవంబర్లో వచ్చాను. చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనం, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి.